నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు తెలియజేస్తున్నాను. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళిలో 40వ నామము మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి. ఓం పుష్కరాక్షాయ నమః అన్న ఈ నామానికి రచయిత శ్రీ విఎస్ కరుణాకరన్ గారు నల్లనివాడు పద్మనయనంబులవాడు అని నామకరణం చేశారండి. మరి ఆ కథలోకి ప్రవేశిద్దాం. కోకిల వాణి తన కన్నులను తానే నమ్మలేకపోతుంది. తన చేతుల్లో తాను స్వయంగా మూసిన వంట ఇంటి తలుపులు బార్లా తెరిచి కనిపిస్తూ ఉన్నాయి. ఆమె ఉట్టిపైన అతి జాగ్రత్తగా భద్రపరిచిన పెరుగు, పాలు, వెన్నలను నల్లనివాడు పద్మనయనంబులవాడు అల్లరి చిలిపి చిన్ని కృష్ణుడు పూర్తిగా ఆరగించినట్లు చక్కా ముందుకు వచ్చిన అతని బుజ్జి బొజ్జపైనంతా నిగనగలాడుతున్న జిడ్డును చూస్తేనే తెలుస్తోంది. అంతటితో ఆగక ఖాళీ చేసిన ఒక్కొక్క మట్టి పాత్రను భళ్ళున నేలకేసి కొట్టి అది పెళ్ళున చప్పుడు చేస్తుంటే మహా ఆనందంగా వినోదిస్తున్నాడా నల్లని కన్నయ్య. అయ్యో అయ్యో, ఇదేం పని! ఆ పాత్రలు ఎంత విలువైనవో తెలుసా అని కోకిలవాణి విలవిలలాడింది. భక్తులకు ఇక్కడ ఒక సంశయం రావచ్చు. ఈ గోపిక పాలు, పెరుగు, వెన్నెల వల్ల కాక ఈ మట్టి పాత్రల పట్ల మక్కువ ఎందుకు చూపుతోంది అని. చూడటానికి మట్టి పాత్రలే అయినా అవి చాలా విలువైనవని మనబోటి నగరవాసులకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఆ గోపిక వ్యధను మనం అర్థం చేసుకోలేమో అని ఆవిడ ఉద్దేశం. పెరియాళ్వార్ గారు వారి రచన తిరుమూళిపైన తను రచించిన వ్యాఖ్యానంలో అభినవదేశిక ఉత్తమూర్స్వామి వారు ఒక ఉపాఖ్యానాన్ని ప్రస్తావించారు. అది వేదాంత రామానుజ మహాదేశిక అనే ఆచార్యుల వారు అండిక్కట్టు స్వామిగా ప్రసిద్ధి పొందారు. ఆయన సుమారు 200 గోవులకు అధిపతి. పాడి ఆయన వద్ద సమృద్ధిగా ఉండేది. తన గ్రామానికి వేంచేసిన ఏ భక్తునికైనా మట్టి పాత్రల నిండా కావలసినంత పాలు, పెరుగు, వెన్నెలను భక్తితో సమర్పించుకునేవారు. అయితే తన మట్టి పాత్రలను మాత్రం జాగ్రత్తగా తిరిగి ఇవ్వమని విన్నవించుకునేవారు. పాలు, పెరుగు వంటి పదార్థాలను భద్రపరుచుకునేటందుకు ఈ మట్టి పాత్రలను మెళకువతో తయారు చేసి కాల్చి జాగ్రత్త పరుచుకోవాలి. అందుకేనేమో కోకిలవాణి తన మట్టి పాత్రలు పగిలిపోవడంతో భరించలేకపోయినట్టుంది. చరచరా ఆ బాలుడి దగ్గరికి పోయి చేయి పట్టుకొని బరబరా వంటింటి బయటకు తీసుకువచ్చింది. తను స్వయంగా తలుపులు మూసి తాళాలు వేసిన తలుపుల్ని ఎలా తెరవగలిగాడా అని ఆలోచిస్తూ గట్టిగా గద్దించింది. కలువ కన్నుల ఆ చిన్నవాడు తన చూపుల్ని తిరిగి ప్రసరింపచేయగానే వంటింటి తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి. తాళం కూడా యథాస్థానంలో పడింది. ఈ వింతను చూస్తున్న కోకిలవాణి, ఏయ్ కన్నా, గారడీలు మాయలు చేస్తున్నావా? నేను మాత్రం నిన్ను వదలను సుమా అని భయపెట్టింది. అంటూనే ఆ బాలకుడి వైపు అడుగులు వేసింది. ఇంతలో ఆ బాలకుడు తన విశాలమైన నల్ల కలువల వంటి నయనాలతో ఆమె వంక చూస్తూ, నువ్వు నీ స్థానం నుండి కదలడం లేదు అన్నాడంతే. కోకిలవాణి తాను నిల్చున్న చోటు నుండి అడుగు ముందుకు వేయలేకపోయింది. విగ్రహంలా స్తంభించిపోయింది. అతడు తన త్రోవను తాను వెళ్ళిన తర్వాతే ఆమెకు తిరిగి అవయవాలు స్వాధీనంలోకి వచ్చాయి. ఆ కుర్రవాడి చూపులలో ఏదో మాయాజాలమో మహిమ ఉంది కాబోలు. ఈ విశ్వమంతటికీ తానే తిరుగులేని పరమాత్మనన్న చందాన
చూపులతోనే ఎదుటివారిని కట్టి పాడేస్తాడు. ఏదో విచిత్రం, మహా అద్భుతం. కలయో వైష్ణవమాయో అర్థం కాదు. కోకిలవాణికి గోకులంలో ఒకనాడు గర్గమహర్షి ద్వారా విన్న రామాయణంలోని ఘట్టం ఒకటి గుర్తొచ్చింది. లక్ష్మణుడు తన ముక్కు చెవులను ఖండిస్తూ ఉంటే అంతటి రాక్షసి అయిన శూర్పణఖ ఏం చేస్తున్నట్టు? ఆమె లక్ష్మణుని ప్రతిఘటించలేదా? లేక తన పువ్వులను కోసుకోమని ముందుకు వంగి అందుకోగా అనే చెట్టు కొమ్మల శూర్పణఖ కూడా తన ముక్కు చెవులను కోసుకోమని అందించి చూస్తూ ఊరుకుందా? ఆమె ఏ రకంగానూ ప్రతిఘటించలేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? రామలక్ష్మణులు రాజీవ నేత్రుల చూపుల మహిమే ఆ మహారక్కసిని సైతం కట్టిపడేసింది. వారి కన్నుల కాంతిలో ఎదుటివారు ఎంతటి వారైనా దాసోహం అనిపించగలిగే విలక్షణమైన శక్తి దాగుంది. అందుకే ఆ రక్కసి కరుణితో తన ముక్కు చెవులను కలువ కన్నుల యువకులిద్దరూ ఖండించారని విలవిలలాడుతూ మొరబెట్టుకుంది. నిజమే, శ్రీమన్నారాయణుడి రాజీవ నేత్రాలు ఈ విశ్వమంతటికి పైన అతడు తిరుగులేని అధికారాన్ని చాటి చెప్తూ ఉంటాయి. అందుకే వేదాలు సైతం అతని సూర్యబింబంగా, ప్రత్యక్ష నారాయణుడిగా పేర్కొన్న పిదప అరవింద దళాయతాక్షినిగా వర్ణించాయి. ఆ పైన కోకిలవాణి యశోదమ్మ వద్దకు పోవటం, తాను కనులారా చూసిన ఈ ఆశ్చర్యకరమైన సంఘటన వర్ణించి వివరించడం, ఆ పైన ఈ గారడీ చూపుల కుర్రవాడిని కాస్త అదుపులో పెట్టుకోమని విన్నవించడం కూడా జరిగింది. పెరియాళ్వార్ల వారు 10 పాసురాలలో ఇరుగు పొరుగు గొల్లెతలు చిలిపి కృష్ణుని కొంటె చేష్టలను గూర్చి యశోదమ్మతో మొరపెట్టడం గురించి వర్ణించారు. అందులో ఒక పాశురాన్ని అనువాదం చేస్తే ఇలా అర్థమవుతుంది. అమ్మా యశోదమ్మ, నీ కొడుకు మా ఇళ్లలో పాలు పెరుగును అంతా ఆరగిస్తాడు. అంతేనా? గాయం పైన కారం చల్లినట్లు మా మట్టి పాత్రలను పగలగొట్టి ఆ శబ్దాలను వింటూ ఆనందిస్తాడు. ఈ అల్లరి ఒకరి తర్వాత మరొకరి ఇంట చేస్తూనే పోతాడు. మేము ఈ మాయకన్నుల రాలుగాయిని పట్టలేకపోతున్నాం. నీవే అదుపులో పెట్టుకోవాలి తల్లి. ఇలా సాగుతూ ఉంటుంది ఆ పాసురం. పెరియాళ్వార్ల వారు స్వామిని వర్ణిస్తూ ఇక్కడ అన్నల్ కണ്ണన్ అని వర్ణించారు. అన్నల్ అన్న పదం తమిళంలో ఎదుటివారిని వశీకరించుకునే శక్తిని సూచిస్తుంది. ఆ తరువాత తిరుమంగై ఆళ్వారుల వారు కూడా ఆ సప్తగిరీషుడిని వర్ణిస్తూ అన్నల్ అనే పదాన్నే వాడారు. నిజం, ఆ నల్లని వాని పద్మనయనాలు మనుష్యులను కట్టిపడివేస్తాయి. ఈ విశ్వమంతటికీ ఆయనే అధిపతి అని ఘోషిస్తాయి. స్థావర జంగమాలలో మార్పు వస్తుంది. ఆ పరమాత్మ చూపుల శక్తికి జడ పదార్థాలలో చైతన్యం కలుగుతుంది. చైతన్యం యావత్తూ జడంగానే మారిపోగలదు. అందుకే ఆయన చూపులు ప్రసరించిన వెంటనే కోకిలవాణి వంట ఇంటి తలుపులు మూసుకున్నాయి. ఎడమైన తాళము దానంతట అదే పడింది. కోకిలవాణి స్థావరమై కదలక మెదలక ఉండిపోయింది. పరాశర భట్టర్ వారు ఇలా సెలవిచ్చారు. పుష్కరాక్షుడు అంటే కలువరేకుల వంటి కన్నుల కలవాడని అర్థం. అతడే ఈ విశ్వాధిపతి అని కూడా తెలుస్తుంది. కలువరేకుల వంటి కన్నులున్నవాడే ఈ విశ్వమంతటికి అధిపతి అని, అతడే పుష్కరాక్షుడని పిలువబడుతున్నాడు. నిరుక్తిలో ఇలా చెప్పబడింది. అక్షిణీ పుండరీకేవ భక్తానుగ్రహకారిణి యస్యాసౌ పుష్కరాక్ష స్యాత్ అష్టవర్ణస్తు పవకః. తన భక్తులను పద్మనయనాలతో కాపాడి దీవించి రక్షించేవాడు పుష్కరాక్షుడు. ఓం పుష్కరాక్షాయ నమఃలో అష్టాక్షరి దాగి ఉంది. అదే మనల్ని రక్షిస్తుంది. జీవితంలో అలసి సొలసి అనారోగ్యం పాలపడి నిస్త్రాణంగా ఉన్నప్పుడు మనం ఈ అష్టాక్షరిని పఠిస్తే రాజీవనేత్రుడైన పరమాత్మ మనలను అన్ని దిక్కుల నుండి కాపాడి రక్షిస్తాడు. అన్ని బాధలు కష్టాల నుండి విముక్తులమై తేలికబడినట్లు మనం అనుభూతిని చెందుతాం. సూర్యకిరణాలు సోకి కాసారంలోని కమలం విచ్చుకున్నట్లు ఈ మంత్ర పఠనం వలన మన హృదయ కమలము విచ్చుకుంటుంది అనడంలో సందేహం లేదు. రండి, మనసారా మనం ఓం పుష్కరాయ నమః అన్న ఈ మంత్రాన్ని పఠించి అందమైన కళ్ళను కాపాడుకుందాం. నల్లనివాడు పద్మనయనాల
వాడి అనంత కృపకు పాత్రులమవుదాం. ఓం పుష్కరాయ నమః. నల్లనివాడు పద్మ నయనంబులవాడు అని పోతనామాత్యులు అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందించారు. మరి ఒక చిన్న నీతి కథ చెప్పుకుందామండి. ఇది శ్రీ విద్యాప్రకాశానంద స్వామి వారు పరమార్థ కథల్లో అందించినటువంటి కథ. అన్యులపై ప్రీతి తన ప్రీతి కొరకే. మరి కథలోకి ప్రవేశిద్దామండి. ఒకానొక గ్రామమునకు అనతి దూరంలోనే ఏకాంత ప్రదేశమున ఒక చక్కని ఆశ్రమం కలదు. అచట ఒక సాధు పొంగవుడు తన ధ్యాన అనుష్ఠాది కార్యక్రమాలను నియమపూర్వకంగా నిర్వహించుకొనుచు విరామ సమయములందు ఏదైనా గ్రంథ పఠనము కావించుకుంటూ ఉండెను. సాయంకాలమున కొంతసేపు భక్తులకు ప్రబోధము సలుపుతూ ఉండెను. గ్రామము సమీపముననే ఉండితే గ్రామస్తులలో కొందరు ప్రతిరోజు సాయంకాల ప్రవచనకు వచ్చుచూ బోధలు వింటూ శ్రవణానందమును పొందుతూ ఉండిరి. ఆ గ్రామస్తులలో ఒక రైతు ప్రతిదినము బోధకు హాజరు అగుచూ మధ్యలోనే లేచిపోవచ్చు ఉండెను. ఎలా అట్లు చేయుచున్నాడో సాధువు గారికి అంతుపట్టలేదు. ఒకనాడు ఆ గృహస్థుని ఏకాంతమున పిలిచి సాధువు గారు అతనితో, మీరు మధ్యలో లేచిపోవుటకు కారణమేమి అని ప్రశ్నించగా ఆ గృహస్థుడు ఇట్లు సమాధానమొసంగెను. మహాత్మా, సాయంత్రమగుసరికి నాకు ఇంటి మీద దృష్టి మరలను. ఎలానగా మా వాళ్లకు నాపై అమితమైన ప్రీతి. నా రాకకై మా కుటుంబం వారంతా ఎదురు చూచుతూ ఉందరు. కనుకనే నేను బోధ విడిచి ఇంటికి త్వరితముగా వెడలిపోవుటకు కారణం. రైతు యొక్క ఆ వాక్యమును విని సాధువుగారు ఆ పలుకుల యొక్క సత్యాసత్యములను తెలుసుకొనదలించిన వాడై రైతుతో ఇట్లనెను, నాయనా, నీవిప్పుడు ఇంటికేగి నేలపై పడుకొని కళ్ళు మూసుకొని ఏమాత్రమూ కదలక మూర్ఛపోయినట్లు నటించుము. ఇంటివారు ఎంత ప్రయత్నించినను కదలక మెదలక ఉండుము. కండ్లు తెరవవద్దు. తదుపరి నేను వచ్చి ఇంటివారిని కొన్ని విషయములు అడిగి తెలుసుకుందును. నేను లెమ్మని చెప్పు వరకు కూడా నీవు లేవవద్దు. గృహస్థుడైన ఆ రైతు ఆ ప్రకారమే ఆచరించాను. ఇంటికి వెళ్ళి అకస్మాత్తుగా కింద పడిపోయి శవసదృశ్యముగా నిశ్చేష్టుడై ఉండెను. తోడనే ఇంటివారందరూ పరుగున వచ్చి అతని పరిస్థితిని గాంచి నివ్వరపోయిరి. ఎంత పిలిచినను పలుకడు, కదిలించినను కదలడు, లేపినను లేవడు. కండ్లు మూసుకొని స్తబ్దుడై పడి ఉండెను. భార్య, తల్లి, తండ్రి ఎడవదొడంగిరి. ఆ రైతు యొక్క ఆ శోచనీయ పరిస్థితిని కాంచి కుటుంబ సభ్యులందరూ దుఃఖ పరవశులై హాహాకారములు చేయజొచ్చిరి. సరిగ్గా అదే సమయంలో సాధువుగారు ఇంటికి వచ్చిరి. సాధువుగారి దర్శనముచే అందరికీ ఒకంత ధైర్యం కలిగాను. కుటుంబ సభ్యులందరూ ఏకకంఠముతో సాధు మహాత్ముని ఇట్లు ప్రార్థించిరి, స్వామి, పేదవానికి పెన్నిది లభించిన చందమున ఆపత్కాలమున తాము ఇచటికి దయచేయుట వలన మా హృదయములో గంపెడాశ ఉద్భవించినది. మా మనమ్మున ధైర్య సంచారము కలుగుచున్నది. ఏ గ్రహదోషమో కానీ మా ఇంటి యజమానికి అకస్మాత్తుగా ఈ రుగ్మత జనించినది. పిలిచిన పలుకడు, లేపిన లేవడు. ఈ మూర్ఛ నుండి తమరు అతన్ని రక్షించి కాపాడుడు. ఆర్తులను, దీనులను, సంసార దుఃఖ పరిమితులను ఉద్ధరించి కాపాడుట మహాత్ముల యొక్క నైజ స్వభావము కదా. మా అదృష్టము పండినందువలనే ఈ ఆపత్ సమయమున తమరు ఇచ్చటికి విచ్చేయుట సంభవించినది. మహాశయ, తమరు కరుణించి ఈతనిని వ్యాధి నుండి కాపాడుడు, ఆరోగ్యవంతునిగా చేయుడు అని వేడుకొంది. ఇంటివారి ఆ దీనాలాపములను విని సాధువుగారిట్లు వచించిరి, అమ్మలారా, అయ్యలారా, మీ ఇంటి యజమాని గారు మా ఆశ్రమమునకు అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు ఉందురు. అతని దయనీయ పరిస్థితిని గూర్చి విని ఇచ్చటికి వచ్చి తిని. అతడు కిందపడి నిశ్చేష్టుడై ఉన్నాడు. ఒక పాత్రలో జలము తీసుకుని రండు. ఆ భూతమును ఈ పాత్రయందలి జలములోనికి ఆహ్వానించెదను. ఆ జలమును మరి ఒకరు త్రాగినచో అప్పుడు అతనికి భూతోచ్చాటన సంభవించి ఆరోగ్యవంతుడై చెన్నొందును.
అయితే త్రాగిన వారిని మాత్రం ఆ దయ్యం పట్టి పీడించును. ఇందులకు సంసిద్ధులైన వారు మాత్రమే త్రాగవలను. సాధు మహాత్ముని ఆ వచనమును వినిన వెంటనే కుటుంబ సభ్యులందరూ ఒకరి మొహం ఒకరు చూచుకుని దొడగిరి. ఇంటి యజమానికి దయ్యపు బాధ తొలగించి వేయుటకు అందరూ సంసిద్ధులై ఉన్నను తమకు తాము లేనిపోని దయ్యపు బాధ తెచ్చుకొనుటకు సిద్ధముగా లేరు. మనకెందులకీ బాధ అని ప్రతివారును వెనకాడుచుండిరి. అప్పుడు సాధువుగారు కుటుంబీకులందరినీ వరసపెట్టి ఒక్కొక్కరిని, ఏమండి, యజమాని గారి దయ్యపు బాధ తొలగించుటకు మీరు ఇష్టపడడం లేదా అని ప్రశ్నింపదొడగగా, తత్ఫలితముగా తమకు ఆ బాధ సంక్రమించిన భీతిచే ప్రతివారు, సాధువుగారు, ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు. ఇంటి యజమాని జాత్యములో ఆ ప్రకారము భూత ప్రేత గండము ఉండబట్టియే వారు ఆ బాధ అనుభవించుచున్నారు. ఏమి చేయుదము? ఒకరి కర్మను మరి ఒకరు ఎలా తప్పించగలరు? అయితే ఈ సమయమున మాకొక చక్కని ఉపాయం స్మరించినది. అది ఏమనగా, సాధువుగారు, మీరు భార్యా బిడ్డలు ఎవరునూ లేరు కాబట్టి మీరు పోయినను మిమ్మల్ని గురించి బెంగ పెట్టుకొను బంధుజాలం ఎవరునూ లేరు కాబట్టి ఆ భూతోచ్చాటన జలమును మీరే త్రాగివేయించినచో చాలా బాగుండునని తోచుతున్నది అన్నారు. కావున ఆ ప్రకారము ఆచరించి మా యజమాని గారిని బాధా విముక్తులనుగా చేయవలసినదిగా త్రికరణ శుద్ధిగా మేమందరం మిమ్మల్ని ప్రార్థించుచున్నామని వారు ప్రాధేయపడి అడిగిరి. ఇంటివారి ఆ పలుకులను విని సాధువుగారు పక్కున నవ్వి పరుండి ఉన్న గృహ యజమానిని చేయి తట్టి లేపి, చూడవయ్యా మహానుభావ, మీ ఇంటివారు నీపై ఏమో ప్రేమ ఒలకబోయుచున్నారని చెప్పినావు కదా, చూడుము ఆ ప్రేమ ఎట్టిదో. నిన్ను వారు ప్రేమించుచున్నారనగా తమ కొరకే నిన్ను ప్రేమించుచున్నారు కానీ తమ ప్రేమకేదైనా విఘాతము కలిగినచో నీ ఎడల ఆ ప్రేమను కూడా పరిత్యజించుచున్నారు. కాబట్టి నిన్ను వారు ప్రేమించుట లేదు, ప్రేమించుచుండుట స్వకీయ నిమిత్తమని నీవు భ్రమించినావు. ఆ విషయమును రుజువు చేయుట కొరకే నేను ఈ పన్నాగం పన్నితిని. ఇప్పుడైనా అసలు విషయం తెలుసుకొని, నవా అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి అదనస్తు కామాయ పతి ప్రియో భవతి. భర్తపై ప్రీతిచే భర్త ప్రియుడుగా లేడు, ఆత్మయడల ప్రీతి చేతనే భర్త ప్రియుడుగానున్నాడు ఇత్యాది ఉపనిషద్ వచనములను స్మృతి పథమునకు తెచ్చుకొని ప్రతి వానికి తమ ఆత్మయే ప్రియతమ వస్తువనియో దాని కొరకు మాత్రమే సర్వులపై ప్రీతి సంభవించుచున్నదనియో తెలుసుకొని ఆత్మాన్వేషణమును గడంగి అట్టి ప్రియతమ ఆనందమయ ఆత్మను సాక్షాత్కరించుకొని తరింతుముగాక. ఈ కథలో స్వామివారు చెప్పిన నీతి, ఆత్మ అన్నింటికంటేనూ ప్రియతమైనది, దానిని సాక్షాత్కరించుకొనుటయే జీవిత లక్ష్యం. చిన్న కథలో ఎంత గొప్ప నీతండి. మరి ఉంటాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.